హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గని. ఈ వీడియోలో మనం దురంధర్ 2 ద రివెంజ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పార్ట్ 1 కావాలనుకుంటే ఐ కార్డ్స్ లో ఉంది, చూసేయండి. ఇక లేట్ చేయకుండా మూవీని ఓపెన్ చేస్తే హంజద్ అసలు పేరు జస్కిరాత్. అతనికి అమ్మ నాన్న ఇద్దరు చెల్లెళ్ళు ఇంకా గుర్బాజ్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. జస్కి నాన్న తాత ఇద్దరు మిలిటరీలో పనిచేస్తుంటారు. ఇక జనవరి 2000 గుర్బాజ్ జస్కీని నువ్వు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు, అంతా నేను చూసుకుంటానని ఒక చోటుకు తీసుకువెళ్తాడు. అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తుంటారు. ఇక గుర్బాజ్ వాళ్ళతో నాన్న కొంచెం గంజాయి ఎక్కువ కొట్టడం వల్ల నన్ను మాల్ తీసుకురమ్మని పంపించాడు అని ఒక చీటీ ఇచ్చి, దాంతో పాటు ఎక్స్ట్రాగా గన్స్ కూడా తీసుకురమ్మన్నాడు అని ఇంకొక చీటీ ఇస్తాడు. అప్పుడు బన్సారీ గన్స్ ఎందుకు అని అడిగితే గుర్బాజ్ మాల్ తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, ఆ డబ్బులు వసూలు చేయడానికే నాన్న గన్స్ తీసుకురమ్మన్నాడు అని చెప్తాడు. దానికి బన్సారీ సరేలే ఈసారికి ఇస్తున్నాను, ఇంకోసారి మీ నాన్న రాకుండా నువ్వు వస్తే నేను ఇక్కడే వేలాడదీస్తానని నీ బాబుకు చెప్పు అని తర్వాత మాల్ ఇచ్చి పంపిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ ట్రైన్ లో పఠాన్ కొట్టు అనే ఊరికి వెళ్లి ఆ తర్వాత ఒక ఒంటరి ఇంటి దగ్గరికి వెళ్ళాక గుర్బాజ్ జస్కీతో ఇంకోసారి ఆలోచించరా, నిజంగానే వెళ్ళాలా, నువ్వు మిలిటరీకి కూడా వెళ్ళాలనుకున్నావు కదా అనేసరికి జస్కీ లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అంటాడు. అలా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చుకున్నాక జస్కీ గుర్బాజ్ను పంపించేసి తర్వాత తన బ్యాగులో గన్నులు తీసుకుని ముందరున్న ఎమ్మెల్యే ఇంట్లో పార్టీ జరుగుతుంటే లోపలికి వెళ్లి తన చెల్లి ఎక్కడుందని అడుగుతూ లోపల ఉన్న దాదాపు 12 మంది మగవాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఊచకోత కోసి చంపేస్తాడు. అప్పుడు జడ్డు అనే అతను నీ పెద్ద చెల్లిని రేప్ చేసి చంపేశాం, నీ చిన్న చెల్లిని కూడా అలాగే చంపేస్తాను అంటుంటే జస్కీ అతని ముక్కుపై కాల్చి మర్యాదగా నా చెల్లి ఎక్కడుందో చెప్పు అని బెదిరించి పక్కనొక రూమ్ లో ఉందని కనుక్కొని తన చెల్లెల్ని రేప్ చేసినందుకు గాను జడ్డు కాలసందుల్లా కాలిస్తే ఆ బుల్లెట్ తల నుంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత జస్కీ తన చెల్లెల దగ్గరకు వెళ్ళాక వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు చాలా ఏడ్చుకుంటారు. కానీ తర్వాత జస్కీని ఇంతమందిని చంపినందుకు గాను కోర్టులో నిలబడతారు. అప్పుడు జస్కీ తరపు లాయర్ ఒక చిన్న భూమి వివాదం వల్ల ఎక్స్ గ్యాంగ్స్టర్ అయిన ప్రెజెంట్ ఎమ్మెల్యే సుఖ్వీందర్ జస్కిరాత్ నాన్నని చచ్చేటట్లు కొట్టి వాళ్ళ పొలంలోనే ఉరితీశాడు. ఇంకా జస్కిరాత్ ఇద్దరు చెల్లెలను సుఖ్వీందర్ తన కుటుంబంలోని 12 మందితో కలిసి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి పెద్ద చెల్లెల్ని అక్కడే నరికి చంపేశాడు. తర్వాత చిన్న చెల్లెల్ని వాళ్ళ పంప్ సెట్ లోనే బంధించుంటే ఆ టైంలో 21 సంవత్సరాల జస్కిరాత్ దేశభక్తితో మిలిటరీ కోసం ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఆ టైంలో జస్కిరాత్ తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి ఎన్నిసార్లు తిరిగినా ఎమ్మెల్యే వల్ల పోలీసులు ఎవరూ కేసు తీసుకోలేదు. ఇక మీరే చెప్పండి సార్, బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే ఒక సాధారణ పౌరుడు న్యాయం కోసం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని వాదిస్తుంది. కానీ ఆపోజిట్ లేయర్ మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం, అతను 12 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు, దానికి అతను ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలి అని వాదిస్తాడు. ఆ తర్వాత కోర్టు అయిపోయాక లాయర్ జస్కీ దగ్గరికి వచ్చి తీర్పు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, నీకు ఉరిశిక్ష పడే ఛాన్స్ ఉంది, నువ్వేం బాధపడకు, మనం సుప్రీంకోర్టులో అప్పీల్ చేద్దామంటుంది. దానికి జస్కీ సైన్యంలో చనిపోయి ఉంటే మా అమ్మకు పెన్షన్ అయినా వచ్చిండేది అనేసి తర్వాత తన చెల్లి దగ్గరికి వెళ్లి నువ్వు ఫస్ట్ బాగా చదువుకో, వీడు మారితేనే పెళ్లి చేసుకో, ఇలాగే తిరుగుతుంటే మాత్రం చేసుకొని తప్పు చేయొద్దు అని తర్వాత గుర్బాజ్తో అమ్మని మళ్ళీ కోర్టుకు తీసుకురావద్దు, ఆమె ఆరోగ్యం పాడవుతుంది, ఇక వీళ్ళని నువ్వే చూసుకోవాలి అని చెప్పాక వాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకొని చాలా ఏడుస్తారు. ఆ తర్వాత ఈ హత్యల వల్ల జస్కీకి ఉరిశిక్ష ఖరారవుతుంది. తర్వాత జస్కీని 2002లో చండీగఢ్ బ్యూరల్ జైలు నుంచి నాభా సెంట్రల్ జైలుకు మారుస్తున్న టైంలో జస్కీ వెళ్తున్న వెహికల్ ని హైవే నుంచి పక్క రూటుకు మార్చి తర్వాత పొలాల మధ్యలో అడ్డంగా కారు నిలిపి చుట్టూ కొంతమంది అటాక్ చేసి ఎవరికి ఏ గాయాలు తగలకుండా జస్కీని మాత్రం ఎత్తుకుపోతారు. ఇక జస్కీని ఇక్కడికి తీసుకువచ్చింది ఇండియన్ గవర్నమెంట్ తరపున పనిచేస్తున్న అజయ్ మనుషులు. తర్వాత జస్కీతో సుశాంత్ అనే ఆయన నీ గురించి విన్నాను, బాగా చదువుకున్నావు, ఆర్మీ కోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నావు, అనుకోకుండా ఇలా జరిగిపోయింది, నీ ప్లేస్ లో నేను నింటే కూడా ఇలాగే చేసుంటాను అనేసరికి జస్కీ పగ తీర్చుకోవడం అంత తేలికేమీ కాదు, బాధకి సాహసం అనే ఇంధనం తోడవాలి, అప్పుడే పగ తీర్చుకోగలం అని చెప్తాడు. వీళ్ళలా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి అజయ్ వచ్చి సుశాంత్ తన అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అనేలా చెప్పి తర్వాత జస్కీతో నీ ఉరిశిక్షను తప్పిస్తాం, అలాగే మీ అమ్మకు నెల నెలా పెన్షన్ వచ్చేలా చేస్తాం, కానీ దానికి బదులుగా నీ జీవితం మీద పూర్తి హక్కు మాకు మాత్రమే ఉంటుంది అని చెప్తాడు. ఆ మాటకు జస్కీ ప్రభుత్వం నుంచి న్యాయం దొరకని మా అమ్మని భారత ప్రభుత్వం చూసుకుంటుందంటే నమ్మాలా, మా తాత నాన్న ఆర్మీలో పనిచేశాడు, నేను కూడా ఆర్మీలో పనిచేయాలనుకున్నాను, దేశభక్తి మా రక్తంలోనే ఉంది సార్, కానీ ఈ దేశభక్తి వల్ల మాకేం మిగిలింది, నా మనసులో దేశం పట్ల ఎంతో ప్రేమ నింది, కానీ ఇప్పుడు అది లేదు, నన్ను వదిలేయండి సార్, నా వల్ల కాదు అని చెప్తాడు. అప్పుడు అజయ్
నిజమైన యోధుడు ఒక ఆశయం కోసం పోరాడతాడు. అతను ముక్కలు ముక్కలుగా నరికివేయబడినప్పటికీ యుద్ధరంగం నుంచి ఎన్నడూ వెనుతిరగడు. మనం మగాలం జస్కిత్ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు పోరాడటమే మన కర్తవ్యం. మన కలల కోసం, హక్కుల కోసం, ఫ్యామిలీల కోసం అనేలా కొన్ని మాటలు చెప్పిన తర్వాత జస్కీ సరేనని ఒప్పుకుంటాడు. తర్వాత 2004లో నేషనల్ అకాడమీ ఫర్ ట్రైనింగ్ అండ్ స్ట్రాటజీ నేర్పించే చోటులో అజయ్ సుశాంత్ ని జస్కీని పిలుచుకుని వస్తాడు. అప్పుడు సుశాంత్ జస్కీ ఫ్యామిలీకి ఫోన్ చేసి, నేను SBI బ్యాంక్ మేనేజర్ ని మాట్లాడుతున్నాను. మా సర్వర్ కొంచెం డౌన్ అయ్యింది. మీ అకౌంట్ లోకి నెల పడే 30,000 డబ్బులు పడ్డాయా మేడం అని అడిగితే జస్కీ చెల్లి పడ్డాయని చెప్తుంది. తర్వాత వీళ్ళు ఫోన్ కట్ చేసి జస్కీతో, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ నుంచి కిడ్నాప్ చేశారు కాబట్టి దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి నెల మీ అమ్మగారి అకౌంట్ లోకి 30,000 డబ్బులు పడేట్టుగా చేశాము. అలా కంటిన్యూగా 36 సంవత్సరాలు పడేలా ఫండ్స్ ని అరేంజ్ చేశాము అని చెప్పాక జస్కీకి మనసు కొంచెం కుదుట పడుతుంది. తర్వాత అజయ్, కరాచీలో మీ అందరి హ్యాండ్లర్స్ కి ఒక సూపర్వైజర్ ఉంటాడు. అతని దగ్గర మీ అందరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ నువ్వు ఎప్పటికీ అతన్ని కలిసే అవకాశం రాదు. కాకపోతే ఏదన్నా ఇబ్బంది వస్తే అతను చూసుకుంటాడు అని చెప్తాడు. తర్వాత జస్కీకి కొత్త పాస్పోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ కి పంపిస్తారు. తర్వాత జస్కీ ఆఖరిసారిగా తన ఫ్యామిలీ ఫోటోను చూసి తగలబెట్టేసి, ఈ రోజుతో జస్కీ చనిపోయాడు, ఇప్పటి నుంచి హంజద్ మాత్రమే ఉన్నాడని తనకు తాను చెప్పుకొని, ఇది నా కథ అని ఆలంకి చెప్తాడు. అలాగే రెహమాన్ ని చంపిన తర్వాత పూర్తిగా నేను హంజద్ గా ఉన్నట్టు ఇప్పుడు అనిపిస్తోంది. నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు కొన్ని రోజులు ఇక్కడే పనిచేసి తర్వాత ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కోరిక ఒక్కటే, ఎంత కష్టమైనా నా దేశాన్ని కాపాడుకోవాలి. అందుకోసం ఈ క్రూర మృగాల మధ్యన ఒక మృగంలా బ్రతకడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి, ఇంతటికి మీ కథ ఏంటి బాయ్ అని అడిగితే, ఆలన్, ఈ రోజు నువ్వు చెప్పావు, నా మనసుకు భారం అనిపించిన రోజు నేను చెప్తానులే అంటాడు. తర్వాత రెహమాన్ చనిపోయినట్టు అజయ్ కు కూడా తెలుస్తుంది. ఇక పక్కనే ఉండి కూడా రెహమాన్ ని కాపాడలేకపోయాడని హంజద్ ని రెహమాన్ భార్య చంపపై కొడుతుంది. మరోవైపు హర్షద్ పప్పు రెహమాన్ చనిపోయాడు కాబట్టి లారీ అంతా మనదే ఆక్రమించుకుందామని జనాలను పోగు చేసి రెహమాన్ పోస్టర్లను చింపుతుంటాడు. ఆ టైంలో ఎస్పీతో ఇక్బాల్, బలోచులు ఇప్పటికే ఆయుధాలని సప్లై చేస్తుండాలి కాబట్టి నువ్వు రెహమాన్ ని చంపకుండా ఉండాల్సింది. అయినా నువ్వు ఎందుకు చంపావు అని అడిగితే ఎస్పీ, అది నా నిర్ణయం కాదు, బడేసా ప్రతీకారం. లారీలో రెహమాన్ బామతికి 400 కోట్ల విలువైన భూమి ఉండేది. దాన్ని బడేసాబ్ తమ్ముడు నూర్ కబ్జా చేసి తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా ఉండేసరికి రెహమాన్ బడేసాబ్ కు ఫోన్ చేసి, మీరొకసారి నూరుకు చెప్పండి అంటే ఆయన, వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావు అని కామెడీగా అన్నారు. కానీ నువ్వెందుకు దూరుతున్నావు అనే మాట రెహమాన్ సీరియస్ గా తీసుకొని తర్వాత నూర్ని ఇంట్లో నుంచే ఎత్తుకెళ్లి బడేసాబ్ కి వీడియో కాల్ చేశాడు. అప్పుడు బడేసాబ్ కంగారు పడి క్షమించి వదిలేయమని ప్రాధేయపడినా కూడా రెహమాన్ వినకుండా నూర్ త్వరపై కాల్ చేసి చంపేశాడు. ఆ ప్రతీకారమే ఇది అని చెప్తాడు. అప్పుడు ఇక్బాల్, ఈసారికి ఎలాగోలా చేసావు కానీ ఇంకోసారి ఇలా తలతెక్క పనులు చేస్తే నేనే నీ కథను ముగించేస్తాను అని ఇలా వార్నింగ్ ఇస్తాడు. ఇక మరోవైపు ఉజీర్ రెహమాన్ ని చంపినందుకు ఎస్పీని చంపేయాలి అనుకుని గొడవ వేస్తుంటే హంజద్ అతన్ని ఆపి, ఎస్పీని ఇప్పుడు చంపడానికి వీలు కాదు, అతని చుట్టూ రేంజర్స్ ఉంటారు. అలాగే రెహమాన్ బాయ్ చనిపోయాక బలోచీల పని అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. ఇక ఎస్పీ ఒక ఆయుధం మాత్రమే, కానీ మెయిన్ వేరొకడున్నాడు అని రిజ్వాన్ ని పిలుస్తాడు. అప్పుడు రిజ్వాన్ హర్షద్ పప్పు ఎస్పీకి ఫోన్ చేసి రెహమాన్ బాయ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు లారీని మొత్తం తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసరికి ఉజీర్ అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి చేతికి గన్నిస్తాడు. తర్వాత 2 గ్యాంగులకి గ్యాంగ్ వార్ మొదలవుతుంది. దాంతో హంజద్ మిగిలిన వాళ్ళందరూ హర్షద్ పప్పు మనుషులందరినీ చంపుతుంటారు. ఆ టైంలో ఎస్పీ అస్లాన్ కూడా ఎవరు దొరికితే వాళ్ళు అని కాలుస్తుంటాడు. మరోవైపు జమీల్ హర్షద్ పప్పుకు ఫోన్ చేసి, నువ్వు వెంటనే లారీని వదిలేసి వెళ్ళిపో, తర్వాత వద్దువు, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి అనేలా కొన్ని మాటలు చెప్పి, నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని అడిగితే హర్షద్ పప్పు ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇక హంజద్ ఏమో తన మనుషులతో హర్షద్ పప్పు షాపుల మీద ఇండ్ల మీద దాడి చేసి అలాగే అతని మనుషులందరినీ చంపేస్తుంటే హర్షద్ పప్పు భయపడి జమీల్ కి ఫోన్ చేసి, నేను ఈ దేశం వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయండి అని అడిగితే జమీల్, నేను నీకు ముందే చెప్పాను కదా అని, సర్లే ప్రస్తుతానికి నువ్వు నా పాల ఫ్యాక్టరీలో దాక్కుందువు, నా కాన్వాయ్ ని పంపిస్తాను, ఎవరు దాన్ని ఆపరు అని చెప్పి తన వెహికల్స్ ని పంపించి హర్షద్ పప్పుని అతని తమ్ముడిని పాల ఫ్యాక్టరీకి తీసుకుని వచ్చి హంజద్ కి అప్పగిస్తాడు. అప్పుడు ఉజూర్ హర్షద్ పప్పు తమ్ముణ్ణి అతని ముందరే చంపేసి తర్వాత హర్షద్ పప్పుని బండికి కట్టుకుని ఊర్లోని బంధుని ఎత్తిచ్చేసి అందరి ముందర అతని తలని నరికి చంపేస్తాడు. ఆ విషయాన్ని హంజద్ సీక్రెట్ గా వీడియో తీస్తాడు. తర్వాత ఈ విషయం ఫుల్ వైరల్ అయిపోతుంది. దాంతో పిఏపీ పార్టీ పెద్ద జవాల్ జమీల్ ని ఎస్పీని పిలిచి, మీకు అసలు లారీ మీద పట్టుందా,
ఈ గ్యాంగ్స్టర్స్ రోడ్ల మీద తలలు నరికి మనుషుల్ని కరెంట్ ఫోల్కి వేలాడదీస్తున్నారు, మీ వల్ల జనాలు నన్ను రాజీనామా చేయమంటున్నారు అని అరిచి తర్వాత ఇక్బాల్ ని ఇప్పుడు మనం ఏం చేద్దాం మేజర్ అని అడిగితే అతను జనాల దృష్టిని మళ్లించాలని చెప్తాడు. దానికి ఎస్పీ ఇక్బాల్ దగ్గరున్న 4 బలోచి కుర్రాలను తీసుకువెళ్లి టెర్రరిస్టులుగా ముద్ర వేసి చంపేద్దాము, దాంతో జనాల దృష్టి మీడియా దృష్టి వాళ్ళ వైపు మలుతుంది అని చెప్పి అలాగే ఉజూర్ని ఏం చేద్దామని అడిగితే ఆయన చంపేయమంటాడు. అప్పుడు వెంటనే జమీల్ ఇప్పటికే రెహమాన్ చనిపోయాడు, ఇప్పుడు ఉజూర్ కూడా చేస్తే ల్యారీ అట్టుడుకుపోతుంది, కాబట్టి ఒక పని చేద్దాం, అతన్ని యాంటీ టెర్రరిస్ట్ యాక్ట్ కింద జైల్లో వేద్దాం, తర్వాత కాలిజారో ఎలాగోలా చచ్చిపోతాడు అని చెప్పేసరికి వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. తర్వాత జమీల్ ఉజూర్ దగ్గరకొచ్చి నీ మీద వారెంట్ ఇష్యూ అయింది, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిపో అని చెప్తుంటే ఉజూర్ నేను ఎక్కడికి వెళ్ళను, ఆ ఎస్పీని చంపేస్తానని గన్ను తీసుకుంటాడు. అప్పుడు హంజద్ ఉజూర్ని ఆపి నువ్వు బ్రతుకుంటేనే కదా అతన్ని చంపడానికి, దానికి ఇప్పుడు టైం కాదు అని చెప్పి ఉజూర్ కి దుబాయ్ టికెట్ ఇచ్చి పంపిస్తాడు. కానీ ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఉజూర్ని అరెస్ట్ చేస్తారు. మరోవైపు ఎస్పీ ఏమో బలోచీల కుర్రాలను తీసుకునొచ్చి చంపేస్తాడు. వీటి వల్ల హంజద్ కి ఎవ్వరూ ఏ విషయాలు అడ్డం లేకుండా ల్యారీకి అతను కింగ్ అవుతాడు. ఇక ఎస్పీ చేసిన దానికి అతను ప్రాణాలకు తెగించి టెర్రరిస్టులను చంపాడు అనేలా ఎస్పీకి మెడల్ ఇస్తారు. ఆ విషయాన్ని చూసిన హంజద్ జమీల్ తో ఆ కుర్రాలను చంపకుండా ఉండాల్సింది, మీకు ఈ విషయం ముందే తెలుసుంటే నాకు చెప్పుండొచ్చు కదా అని అడిగితే జమీల్ చెప్పుంటే నువ్వు వెళ్లి ఆపేవాడివా, వాళ్ళ వెనక గవర్నమెంటే ఉంది, పాకిస్తాన్ మొత్తాన్ని నడిపిస్తోంది ఆ పార్టీయే అంటాడు. అప్పుడు హంజద్ కరాచీని నడిపించే వాళ్లే మొత్తం పాకిస్తాన్ని నడిపిస్తారు, ఇక పిఏపీ పార్టీ పని అయిపోయింది, 10% కమిషన్ కోసం వాళ్ళు దేశాన్ని అమ్మేయాలనుకున్నారు, ఈ విషయం ప్రజలకందరికీ తెలిసింది, ఇక ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు, కాబట్టి ముస్లిం మూవ్మెంట్ పార్టీలో చేరడమే మంచిది, నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వస్తున్నారు అని చెప్పేసరికి దానికి ఫస్ట్ జమీల్ ఒప్పుకోకుండా ఉండి తర్వాత కొంచెం ఆలోచించి వీళ్ళిద్దరూ వెళ్లి ముస్లిం మూవ్మెంట్ పార్టీ ఎంఎంపీలో జాయిన్ అవుతారు. ఆ టైంలో హంజద్ భార్య ఎలీనా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఇక హంజద్ బలోచియల నాయకుడు షిరానీ దగ్గరికి వెళ్లి మీకు ఏ సాయం కావాలన్నా నన్ను అడగొచ్చు అని మాట్లాడుతుంటాడు. తర్వాత హంజద్ ఊహించిన విధంగానే ఎంఎంపీ పార్టీ గెలిచేస్తుంది. ఇక ఆ విషయాన్ని బడే సాబ్, జహంగీర్ ఇంకా ఇండియాలోని అజయ్ చూస్తుంటారు. ఇక పార్టీ ఓడిపోయిన బాధతో ఇక్బాల్ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న జహంగీర్ ఈసారి కూడా నువ్వు అనుకున్న పార్టీనే గెలుస్తుందని చెప్పావు, అని ఇప్పుడేమంటే ఓడిపోయింది, 71వ యుద్ధంలో 1000కి పైగా బంగ్లాదేశీ ఆడవాళ్ళని చెరిచాను నేను, నా అక్రమ సంతానం బంగ్లాదేశ్ గడ్డ మీద కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు, వాళ్ళల్లో ఒక్కరిని తీసుకుని వచ్చి నిలబెట్టినా నీకంటే బాగా పనిచేస్తుండే వాళ్ళు, నా కడుపును చెడబుట్టావు కదరా అని ఎలా తిడతాడు. ఇక మరోవైపు హంజద్ కి బలోచీల నాయకుడు షేర్యే బలోచ్ అనే బిరుదునిస్తాడు. దాని అర్థం ఆ బిరుదు ఉన్న వాళ్ళు ఏది చెప్పినా బలోచీలు చేస్తారు. తర్వాత ఇక్బాల్ హంజద్ ను పిలిచి నువ్వు బడేసాబ్ దృష్టిలో పడ్డావని చెప్పి అతన్ని ఒక ప్యాలెస్ కి తీసుకువెళ్తాడు. ఇక బడేసాబ్ యుఎన్ఎస్సి వాంటెడ్ టెర్రరిస్ట్, 1993లో ముంబైలో బాంబ్లేస్ చేసిన మాస్టర్ మైండ్. ఇక వాళ్ళు యూపీలో దొంగ నోట్లు సప్లై చేద్దామనుకుంటారు. అప్పుడు ఆసిఫ్ 11,000 కోట్ల నకిలీ నోట్లు రెడీగా ఉన్నాయి అనేసరికి బడేసాబ్ అవే కాకుండా ఇంకా 63,000 కోట్ల నకిలీ నోట్లను పంపించాలి అని చెప్పి తర్వాత హంజద్ ని దగ్గరకు రమ్మని పిలుస్తాడు. అప్పుడు జమీల్ ఇతను నాశిష్యుడే, అల్లుడు కూడా అని చెప్పి అలాగే హంజద్ కి బడేసాబ్ గురించి చెప్తాడు. బడేసాబ్ అసలు పేరు దావూద్ ఇబ్రహీం, ముంబైలో బాంబ్లాస్ట్ చేసింది ఇతనే. అతను హంజద్ తో నువ్వు ముస్లింల జాతి కోసం నీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి అని చెప్పేసరికి పక్కనున్న ఇక్బాల్ దాని అర్థం ఐఎస్ఐ తీవ్రవాదుల్ని రెడీ చేసే బాధ్యత మనలోనే ఉంది, ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ ఇలా అల్లర్లు చెలరేగుతూనే ఉంటే మన వ్యాపారాలకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్తాడు. ఆ టైంలో షిరానీ త్వరలోనే మా వాళ్ళు భారీగా డ్రగ్స్ కొనేయడానికి పంజాబ్ నుంచి వస్తున్నారు అనేసరికి హంజద్ వాటితో వాళ్ళకేం పని అని అడుగుతాడు. దానికి ఇక్బాల్ అవి ఇండియాలో రేట్ ఎక్కువ, కానీ కరాచీలో చాలా చౌకగా దొరుకుతాయి, దానివల్ల మనకు 2 లాభాలున్నాయి, ఒకటి ఇండియా డబ్బులతోనే ఇండియాని నాశనం చేయడానికి గన్సు బాంబ్స్ కొనుక్కోవచ్చు, రెండోది ఇండియాని మత్తులో ముంచేయచ్చు అని చెప్తాడు. అది విన్నాక హంజద్ నేను ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని చేయలేను అంటే బడేసాబ్ మనకు నచ్చిన వ్యాపారాన్ని అన్నిసార్లు మనం చేయలేము, కాబట్టి నువ్వు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే అనేలా చెప్పేసరికి హంజద్ కి వేరే దారి లేక సరేనని ఒప్పుకుంటాడు. తర్వాత బడేసాబ్ ఇక్బాల్ తో డ్రగ్స్ బోర్డర్ అవతలకు చేరుకునేంత వరకు ఎస్పీని హంజద్ తో పాటే ఉండమని చెప్పు అని పంపిస్తాడు. తర్వాత హంజద్ ఆలం దగ్గరకు వెళ్లి ఈ విషయాలన్నీ చెప్పి తనకు ఒక వస్తువు కావాలని అడిగేసరికి ఆలం సరే తెచ్చిస్తానంటాడు. ఆ తర్వాత హంజద్ ఇండియా నుంచి డ్రగ్స్ కొనడానికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్లి వచ్చిన వాళ్ళలో తన బెస్ట్ ఫ్రెండ్ గుర్బజ్ ను చూసి షాక్ అయిపోతాడు. కానీ అతను ఎవరో తెలియదు అన్నట్టు యాక్ట్ చేసి ఇక్బాల్ దగ్గరకు పిలుచుకుని వెళ్తాడు.
ఇక డ్రగ్స్ ని తయారు చేస్తున్నది జాహిద్. అతను పార్ట్ 1 లో ఫ్లైట్ ని హైజాక్ చేసి అజయ్ కి మేం బార్డర్ పక్కనే ఉంటాం, మీ దమ్ ఏంటో చూపించుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి అని మాట్లాడిన అతను. ఇక హంజద్ అతన్ని గుర్తుపడతాడు కానీ సైలెంట్ గానే ఉంటాడు. ఆ టైంలో గుర్బజ్ కావలసిన డ్రగ్స్ శాంపిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు హంజద్ కి డౌట్ వచ్చి, ఇంత సరుకు తీసుకువెళ్లి ఏం చేస్తారు, అసలు దీన్ని బోర్డర్ ఎలా దాటిస్తారు అని అడిగితే గుర్బజ్, ఈ సరుకు 4 రోజుల్లోనే అమ్ముడైపోతుంది, ఇక దాన్ని బోర్డర్ దాటించడమే కదా మా స్పెషాలిటీ. ఇక వీటిని తీసుకువెళ్లడానికి ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ ఉంది, అక్కడ బంగ్లాదేశ్ నేపాల్ కుర్రాళ్ళు ఉంటారు, అదీ కాక ఇప్పుడు డ్రోన్లు కూడా వచ్చాయి కాబట్టి ఈజీగా పని అయిపోతుందని చెప్తాడు. అప్పుడు ఆసిఫ్, వీటి విలువ ఇండియాలో 150 కోట్లు ఉంటుంది కాబట్టి మనం 12 కోట్లకి డీల్ ఫైనల్ చేద్దామా అని అడిగితే వాళ్ళందరూ సరేనని ఒప్పుకుంటారు. తర్వాత ఇక్బాల్, నాకు వేరే పని ఉంది, నేను వెళ్తాను అని చెప్తే గుర్బాజ్, ఇంత దూరం వచ్చాం, పార్టీ ఏం లేదా అని అడుగుతాడు. దానికి ఇక్బాల్, హంజద్ చూసుకుంటాడు అని చెప్పేసరికి హంజద్ గుర్బాజ్ ని ఒక మంచి బార్ కి తీసుకువెళ్తాను అంటాడు. కానీ గుర్బాజ్, మాకు దేశీ పార్టీ కావాలి అనేసరికి హంజద్ తన ఇంట్లోనే పార్టీని అరేంజ్ చేస్తాడు. ఆ టైంలో ఆలం హంజద్ అడిగిన వస్తువుని ఇస్తాడు. తర్వాత హంజద్ దగ్గరికి తన కొడుకు వచ్చేసరికి ఎలీనా, ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడు, కొంచెం చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత హంజద్ మిగిలిన వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎస్పీ ఉజూర్ని ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ జైలుకు తీసుకుని వచ్చే దారిలో చంపేద్దామని ప్లాన్ చెప్తే జమీల్, ఉజూర్ని తల నరికి లారీలో వేలాడదీస్తానని శపథం చేశాడు, ఇప్పుడు నీ గోతును నువ్వే లోడుకుంటావా అంటే ఎస్పీ, అదంతా నేను చూసుకుంటాను, ఆ రోజు మీరు నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేస్తే చాలని చెప్తాడు. ఆ టైంలో గుర్బజ్ హంజద్ దగ్గరకు వచ్చి బాత్రూమ్ ఎక్కడుంది అని అడిగితే హంజద్ దారి చూపిస్తాడు. కానీ గుర్బజ్ తోడుగా రండి అనేసరికి హంజద్ సరేనని వెంట వెళ్తాడు. ఇక లోపలికి వెళ్ళాక గుర్బజ్ ఒక డ్రగ్ ఇంజెక్షన్ వేసుకుంటూ, ఇంటికి రావాలనిపించలేదా జస్కి అనగానే హంజద్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక గుర్బజ్, సిగ్గు లేకన్నా నువ్వు ఈ పక్కకు పారిపోయొచ్చి దాక్కున్నావా, నేను మీ చెల్లి పెళ్లి చేసుకున్నాము, మాకు బాబు కూడా పుట్టాడు అనేసరికి హంజద్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత అతనితో నువ్వు ఈ డ్రగ్స్ డీల్ వదిలేయంటే దానికి గుర్బజ్ ఒప్పుకోడు. ఆ టైంలో హంజద్ వాచ్ కిందన పడిపోతుంది. అప్పుడు గుర్బజ్ కి మత్తు ఎక్కువైపోయి హంజద్ ని చూస్తే ఏదో ఒక వింత జీవిలాగా కనిపించి చాలా భయపడిపోతాడు. ఆ టైంలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటున్నప్పుడు గుర్బజ్ వాచ్ మీద కాలు వేసి జారి కిందన పడి చచ్చిపోతాడు. అది చూసిన హంజద్ షాక్ లో ఉండి తర్వాత అలానే బయటకు నడుచుకుంటూ వచ్చి మందు తాగుతున్నప్పుడు ఒక గన్ సౌండ్ వినిపించి అందరూ వెళ్ళిపోతారు. తర్వాత బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ఆలంని ఒక అతను పట్టుకుని, నువ్వు ఇండియన్ ఏజెంటే కదా, ఎందుకు చంపావో చెప్పరా అని అంటుంటాడు. ఆ టైంలో హంజద్ ఆలంని గన్ తో కాల్చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఎందుకు కాల్చావని అడిగితే హంజద్, నా చోటుకే వచ్చి నా మనిషిని చంపుతాడా వీడు అని అరిచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు హంజద్ చెవి దగ్గర ఉన్న రక్తాన్ని ఎలీనా గమనిస్తుంది. అలాగే ఎస్పీ కూడా హంజద్ ని ఆపి మజా వచ్చింది అని చెప్పేసరికి హంజద్ సరేలే అని అలా తలూపి తర్వాత ఆలం అతను ఇద్దరు కాఫీ తాగే చోటుకు వెళ్లి ఉప్పు వేసిన కాఫీని ఒక్కడే తాగుతాడు. నిజానికి హంజద్ గుర్బజ్ ని చంపిన టైంలో ఆలం హంజద్ తో మాట్లాడడానికి వచ్చి జరిగిన విషయాన్ని చూసి ఈ విషయం హంజద్ మీద పడితే ఇన్ని రోజులు వాళ్ళు పడిన కష్టం వృధా అయిపోతుందని హంజద్ తో, నా గురించి ఎవరికి గుర్తున్నా లేకపోయినా నువ్వు మాత్రం మర్చిపోవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పంపించేసి అతనే గుర్బజ్ ని చంపినట్టు తన ప్రాణాన్ని బలిచ్చేశాడు. ఇక ఆలంని ప్రాణాలతో ఉంచితే వాళ్ళు టార్చర్ పెడతారని తెలిసి అలా జరగకూడదని హంజద్ ఆలంని చంపేసినా కూడా తన చేతుల్లోనే ఆలం చనిపోవడంతో హంజద్ దిగాలైపోతాడు. ఇంకోవైపు ఈ విషయం వల్ల ఎస్పీ అమర్తో హంజద్ ఆలంని చంపడానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది అంటే అమర్, అతని మీద నాకు కూడా డౌట్ ఉంది సార్ అని చెప్తాడు. దాంతో ఎస్పీ, మరి ముందే ఎందుకు చెప్పలేదని అరిచి తర్వాత మళ్ళీ ఏం కంగారు పడకు, ఆలం షాపు ఇల్లు వెతుకు, ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్తాడు. ఈ విషయాలన్నీ మిద్దిపై నుంచి ఎలీనా చూసి హంజద్ మీద డౌట్ వచ్చి రూమ్ లోకి వెళ్లి వెతికితే హంజద్ పేర్లు రాసే డైరీ కనిపిస్తుంది. ఇక తిను దాంట్లో ఉన్న పేర్లన్నీ చూసి ఫుల్ షాక్ అయ్యి తర్వాత హంజద్ దిగాలుగా ఇంటికి వచ్చేసరికి ఎలీనా హంజద్ కి గన్ను చూపించి, నువ్వు ఇండియన్ ఏజెంట్వా, నా దేశాన్ని నాశనం చేయడానికే వచ్చావా, నిజం చెప్పు అనేసరికి హంజద్ ఏం మాట్లాడకుండా గన్నుని తన నుదుటికి గురి పెట్టుకుంటాడు. దాంతో ఎలీనా గన్నుని దించేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ కొద్దిసేపులు మాట్లాడుకున్నాక హంజద్, నా యుద్ధం నీ దేశంతో కాదు, అందులోని తీవ్రవాదంతో, వీళ్ల వల్ల ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లో కూడా ఎంతో మంది చనిపోయారు, వీళ్ళు ఎంతో మంది బలోచీలకు విషం పెట్టి చంపి అలాగే పాకిస్తాన్ లోని కుర్రాలని బలవంతంగా ఈ తీవ్రవాదంలోకి లాగుతున్నారు, వీళ్ళని ఖచ్చితంగా అంతం చేసేంత వరకు నాలో రగులుతున్న జ్వాల ఆగదు అని అన్ని విషయాలు చెప్పి వీలైతే నన్ను క్షమించు అనేసరికి ఎలీనా, నా కొడుక్కి ఏం జరగకుండా చూసుకో, అలాగే నీ మీద ఎస్పీకి డౌట్ వచ్చింది అని చెప్పి తర్వాత హంజద్ గురించి ఎవరికీ ఏం చెప్పకుండా గమ్మునిండిపోతుంది.
దాంతో హంజద్ తర్వాత షిరానీ దగ్గరికి వెళ్లి మన బలోచీల కుర్రాలన్నీ నిర్దాక్షిణ్యంగా తీవ్రవాదులని ముద్ర వేసి చంపిన ఎస్పీని చంపేద్దామంటే ఆయన ఎస్పీని చంపడం చాలా కష్టమంటాడు. దానికి హంజద్ ఎప్పుడు చంపాలో ఎక్కడ చంపాలో నేను చూసుకుంటాను, ఎలా చంపాలో మీరు చూసుకోండి అనేసరికి షిరానీ సరేనంటాడు. ఇక మరోవైపు ఎస్పీ ఉజూర్ని హంజద్ ని ఇద్దరిని చంపేద్దామని ప్లాన్ వేసుకుంటూ ఉంటే ఆ టైంలో హంజద్ ఎస్పీకి ఫోన్ చేసి మీరు వేరే ఒక రూట్ లో రండి, ఉజూర్ని చంపడానికి ఈజీగా ఉంటుంది, జమీల్ సాబ్ కూడా నాతోనే ఉన్నారు అని చెప్పేసరికి ఎస్పీకి హంజద్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అర్థమయ్యి సర్లే అని ఫోన్ పెట్టేసి అమర్తో ఈ రోజు నువ్వు ఉజూర్ని జైలుకి తీసుకువెళ్ళు అని పంపించి ఇంకొక కారులో వెనకాలే వెళ్తాడు. ఇక ఎస్పీ ప్లాన్ ఏంటంటే అతను అనుకున్న విధంగానే దారిలో ఉజూర్ని చంపేయాలి. ఆ టైంలో ఇతను కూడా ప్రాణాలతో బయటపడాలి. అలాగే హంజద్ ని జమీల్ ని ఇద్దరిని వేరే పప్పల్ని చేద్దామనుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ జరగడం కోసం అమర్ని బలి చేద్దామనుకుంటాడు. కానీ హంజద్ ఈ విషయాలన్నీ అతను ముందుగానే ప్లాన్ చేశాడు కాబట్టి షిరానీ పంపించిన వ్యక్తి అమర్ కారుని ఫాలో అవ్వకుండా ఎస్పీ కారును మాత్రమే ఫాలో అయ్యి దాన్ని గుద్దేస్తాడు. ఇక షిరానీ పంపించిన అతని బండిలో ఉన్న బాంబులు పేలి ఎస్పీ ఇతను ఇద్దరూ చనిపోతారు. తర్వాత అందరూ ఎస్పీకి నివాళులు అర్పించాక ఇక్బాల్ అమర్తో నీకేం సాయం కావాలన్నా అడుగు అని చెప్తాడు. ఇక మరోవైపు ఉజూరిని జైలుకి తీసుకువెళ్తే హంజద్ అతని దగ్గరకు వెళ్లి నీకు టీవీ బెడ్ కావలసిన వస్తువులన్నిటి గురించి మాట్లాడేశాను, కొంచెం టైం పడుతుంది, కానీ నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే నిన్ను బయటకు తీసుకువస్తానని చెప్పి తర్వాత అక్కడి హెడ్ ఆఫీసర్ కి ఉజూర్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి చాలా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హంజద్ దుబాయ్కి వెళ్తాడు. తర్వాత హోటల్లోని రూమ్ కి వెళ్తే తన రూమ్ ఎవరో ఓపెన్ చేసినట్లుంటుంది. దాంతో హంజద్ గన్ను తీసుకుని వెళ్తే అక్కడ సుశాంత్ ఇంకా అజయ్ ఉంటారు. ఇక హంజద్ ఆలం చనిపోయిన విషయం చెప్తే వాళ్ళు బాధపడతారు. తర్వాత అజయ్ ఇండియాకి నేపాల్ ద్వారా 11,000 కోట్ల దొంగ నోట్లు వచ్చాయి అనగానే హంజద్ ఇంకా 63,000 కోట్ల దొంగ నోట్లు యాకూబ్ అన్సారీకి రాబోతున్నాయి, వాటిని అతను యూపీ ఎలక్షన్స్ లో ఫండింగ్ గా ఉపయోగిద్దామనుకుంటున్నాడు అనగానే వీళ్లకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత హంజద్ తో నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, ఇక నీలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని పనిచేయి అని చెప్పాక తర్వాత హంజద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే నవంబర్ 17న కరాచీ నుంచి ఒక పెద్ద కన్సైన్మెంట్ నేపాల్కి రాబోతోందని, దానికోసం యాకూబ్ అన్సారీ నేపాల్లోనే ఉన్నాడని తెలుస్తుంది. దాంతో హంజద్ చెప్పింది కన్ఫర్మ్ చేసుకుని ఇక ఇప్పటిదాకా వీళ్ళు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుని గవర్నమెంట్ కి ఇస్తారు. దాంతో మోడీ సడన్ గా 500, 1000 నోట్లని మారుస్తున్నట్లు ప్రకటిస్తారు. ఆ విషయాన్ని చూసిన యాకూబ్ అన్సారీకి, ఇక్బాల్ కి ఇంకా ఆసిఫ్ కి దిమ్మ తిరిగిపోతుంది. దాంతో ఆసిఫ్ ఇక్బాల్ కి ఫోన్ చేసి దావుద్ బాయ్ డబ్బులో 63,000 కోట్లు నా దగ్గరే ఉన్నాయి, ఇండియాలోనేమో నోట్లు మారుస్తున్నారంట, ఇప్పుడు వీటిని ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, దావుద్ బాయ్ తో దీని గురించి కొంచెం మాట్లాడండి అంటే ఇక్బాల్ నాకెందుకు ఈ పెంట అనుకుని ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఆసిఫ్ తర్వాత హంజద్ కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నీ దగ్గర ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా, నన్నేం చేయమంటావో చెప్పు అని అడిగితే హంజద్ మీరు ఎక్కడున్నారు అని అడుగుతాడు. దానికి ఆసిఫ్ నేను ఒక్కనే ఫ్యాక్టరీలో ఉన్నాను అని చెప్పేసరికి హంజద్ సరే మీరేం కంగారు పడకండి నేను వస్తున్నాను అని చెప్పి ఫ్యాక్టరీకి వచ్చి మొత్తం ఫ్యాక్టరీని తగలబెట్టేసి ఇన్ని రోజులు దొంగ నోట్లతో నా దేశాన్ని నాశనం చేసిన దానికి నువ్వు చచ్చిపో అని మిద్దిపై నుంచి కిందకి తోసి చంపేస్తాడు. ఇంకోవైపు అజయ్ ఉత్తరప్రదేశ్ డీజీపీ దగ్గరికి వెళ్లి ఈ దొంగ నోట్ల విషయమంతా చెప్పి తర్వాత యాకూబ్ అన్సారీని అరెస్ట్ చేపిస్తాడు. ఇక మరోవైపు హంజద్ ఈ ఉగ్రవాదానికి కారణమైన ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపేస్తుంటాడు. అలాగే వాళ్ళు చనిపోయిన ఫోటోలను కన్ఫర్మేషన్ కోసం ఇండియాలోని అజయ్ కి పంపిస్తుంటాడు. మరోవైపు బటోరి ఈ చాబుల వల్ల భయపడి హంజద్ కి ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగితే హంజద్ సరే ఒక చోటుకు రండి అని పిలిచి అతన్ని కూడా చంపేస్తాడు. అలాగే ఇండియాలో ఫ్లైట్ ని హైజాక్ చేసి అజయ్ ని బెదిరించిన జాహిద్ ని హంజద్ కొట్టి అజయ్ కి వీడియో కాల్ చేస్తే అజయ్ జాహిద్ తో ఆ రోజు నేను ఒక మాట అంటుంటే నువ్వు మధ్యలో నిలిపించేశావు, ఆ మాటని ఇప్పుడు నీ నోటి నుంచే వినాలని ఉంది, చెప్పు భారత్ మాతాకి జై అని ఆ మాటని జావీద్ నోటి ద్వారా చెప్పించి అది విన్నాక అజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత హంజద్ జావీద్ ని కూడా చంపేస్తాడు. ఇక ఈ మిస్టరీ హత్యలన్నీ అందరూ న్యూస్ లో చూస్తుంటారు, కానీ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. దాంతో వీటి వల్ల అమర్కి చాలా కోపం వస్తుంటుంది. మరోవైపు ఇక్బాల్ హంజద్ కి ఫోన్ చేసి దావుద్ భాయ్ అర్జెంట్ గా ఒక మీటింగ్ పెట్టారు రా అనేసరికి హంజద్ దావుద్ ని చంపడానికి ఆలం దగ్గర నుంచి తీసుకున్న రింగులోని పాయిజన్ ని ఒక ప్లాస్టర్ లోకి వేసుకుని దావుద్ ప్యాలెస్ కి వెళ్తాడు. ఇక దావుద్ వీళ్ళని పిలిపించిందేది ఇప్పటి వరకు ఇండియా చాలానే దాడులు చేసింది, ఇప్పుడు మనం కూడా రిటర్న్ దాడులు చేయాలి అని. అందుకోసం ఒక అతన్ని మనుషులను తీసుకురమ్మంటాడు. ఇక హంజద్ ని తుపాకులు బాంబులు తీసుకురమ్మంటాడు. అలాగే ఇక్బాల్ తో వీటన్నిటిని చూసుకోమని చెప్తాడు.
ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దావీద్కి గసపోస్తున్నట్టుంటే వెంటనే అందరూ అతని చేయిని పట్టుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఇక లాస్ట్ లో హంజద్ దావూద్కి ఆ విషమున్న ప్లాస్టర్ ని తాకించి చంపేద్దామనుకున్న టైంలో ఒక నర్స్ హంజద్ చేయిని పక్కకు తీసి దావూద్కి ఊపిరాడకుండా ఉంటే మాస్క్ పెడుతుంది. దాంతో హంజద్ రెండోసారి చేతిని పట్టుకోవడం రిస్క్ కాబట్టి ఛాన్స్ మిస్ అయినందుకు డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు ఇక్బాల్ హంజద్ తో ముజాహిద్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నువ్వు ఇంతవరకు చూడలేదు కదా, ఒక ప్లేస్ కి రా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత హంజద్ ప్లాస్టర్ ని తీసి రోడ్లో పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇక్బాల్ బన్సారీకి ఫోన్ చేసి మీరు అడిగిన ఆయుధాలు రెడీగా ఉన్నాయి అని చెప్పేసరికి బన్సారీ సరేలే, ఇక్కడ కూడా డాక్టర్ తో మాట్లాడారు, వాళ్ళు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తయారు చేస్తానని చెప్పారు, 2-3 రోజుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ విషయాలన్నీ ఒక కానిస్టేబుల్ గమనిస్తుంటాడు. మరుసటి రోజు హంజద్ ఎలీనాతో నేను రేపు చేసే పని వల్ల మనం ఎక్కువ రోజులు పాకిస్తాన్ లో ఉండలేకపోవచ్చు, ఇదిగో నీకు బాబుకి పాస్పోర్ట్లు ఇంకా టికెట్లు, రేపు రాత్రికి నేను తిరిగి రాగానే మన ప్రయాణం అని చెప్తాడు. ఆ విషయాన్ని పక్కన అమీర్ చూస్తుంటాడు. తర్వాత హంజద్ ఆయుధాలు తెచ్చేదానికి వెళ్ళిపోయాక అమర్ హంజద్ ఇంట్లోకి వచ్చి హంజద్ కొడుకును పట్టుకుని ఎలీనాతో హంజద్ నిజంగానే ఒక ఇండియన్ ఏజెంట్ కదా, నిజం చెప్తే నీ కొడుకును వదిలేస్తాను అనేసరికి ఆ పిల్ల కొడుకు కోసం నిజాన్ని ఒప్పుకుంటుంది. ఇక మరోవైపు ఇక్బాల్ మీటింగ్ కు వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తీవ్రవాదం గురించి స్పీచ్ ఇచ్చి తర్వాత భోజనం తింటూ న్యూస్ లో బన్సారీ బయటకు వచ్చేదాన్ని హ్యాపీగా చూస్తున్నప్పుడు ఒకతను గన్ తో బన్సారీని కాల్చి చంపేస్తాడు. అది చూడగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి, ఎందుకంటే ఇండియాలో గన్నులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన బన్సారీ చనిపోయాడు కాబట్టి. ఇక అదే టైంలో అమర్ ఇక్బాల్ కు ఫోన్ చేసి హంజద్ ఒక ఇండియన్ ఏజెంట్, నేను ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను అని చెప్తాడు. ఆ మాటతో ఇక్బాల్ కి రెండో షాక్ తగులుతుంది. ఇక ఈ 2 షాకుల్లో ఇక్బాల్ కి ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న నీ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది కదా, నీలాంటి ఒక పనికిమాలిన కొడుకుంటే ఇలాగే జరుగుతుంది అనేలా వాగుతుంటే ఇక్బాల్ కి చాలా కోపం వస్తుంది. దాంతో ఇక్బాల్ తర్వాత వాళ్ళ నాన్న స్నానం చేస్తుంటే అక్కడికి వెళ్లి 1000 మంది బంగ్లాదేశీ ఆడవాళ్ళని చేర్చాను, అవి చేశాను ఇవి చేశాను అనే నీ బోటకపు వీరుడు కథలన్నీ చెప్పి పాకిస్తాన్ ప్రజలను మోసం చేశావు, కానీ నీ అసలు రూపం అమ్మీ నాకు ఎప్పుడో చెప్పేసింది, నీ సిగ్గులేని ప్రాణాన్ని కాపాడుకోవడానికి మొత్తం సైన్యాన్ని లొంగిపోమని చెప్పావు, దానివల్ల పాకిస్తాన్ 2 ముక్కలైపోయింది. అప్పుడు ఇండియన్ జవాన్లు మన వాళ్ళ ప్యాంట్లు ఊడదీశారు, పోయిన దేశం పరువు కాపాడటానికి నేను నా జీవితం మొత్తం దారపోశాను, కానీ నువ్వేమంటే వాగుతూనే ఉంటావు అని మాట్లాడి వాళ్ళ నాన్నని చంపేస్తాడు. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన దానికి జుట్టు కత్తిరించుకుంటాడు. ఇక మరోవైపు హంజద్ షిరానీ దగ్గరకు వెళ్లి ఆయుధాలు తీసుకుని ఇక్బాల్ దగ్గరకు వస్తాడు. ఇక వీళ్ళు లోపల మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు ఆయుధాలన్నీ కిందన అటాక్ కోసం సిద్ధమవుతున్న వాళ్ళ దగ్గర పెడతారు. ఆ టైంలో ఇక్బాల్ ప్లాన్ ప్రకారం ఆ చుట్టుపక్కలంతా ఇక్బాల్ మనుషులు వస్తారు. ఆ విషయాన్ని రిజ్వాన్ గమనించి హంజద్ కు చెప్పడానికి వస్తే వాళ్ళు డోర్లు మూసేస్తారు. దాంతో రిజ్వాన్ రిటర్న్ కార్లోకి వెళ్ళిపోతాడు. కానీ ఈ విషయాల వల్ల హంజద్ కి తేడాగా ఉన్నట్టు తెలిసిపోతుంది. ఆ టైంలో బయట ఇండ్ల పైన రేంజర్స్ వస్తారు. అలాగే మరొకతను సిలిండర్లో ఉన్న ఆటో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు లోపల మాట్లాడుతూ ఇక్బాల్ హంజద్ ని నువ్వు ఎవరో మాకు తెలిసిపోయిందని కత్తి తీసుకుని పొడుస్తాడు. ఆ టైంలో హంజద్ మైండ్ లో అతను షిరానీ దగ్గరికి వెళ్లి మన బలోచీల చావుకు ప్రతీకారం తీర్చుకోవాలి, నేను వాళ్ళందరినీ ఒకచోటుకు చేరుస్తాను అనేసరికి షిరానీ వాళ్లకు నరకమేంటో చూపిస్తానంటాడు. ఆ విషయం ఇప్పుడు హంజద్ కి గుర్తొస్తుంది. దాంతో హంజద్ తన ప్లాన్ ప్రకారం ఇక్కడికి గన్నులతో పాటు మొబైల్ బాంబును కూడా తెచ్చుంటాడు. అలాగే అతను లోపలున్న బయటున్న టైంకి బటన్ నొక్కేయమని రిజ్వాన్ కి చెప్పుండటం వల్ల టైం అయ్యేసరికి రిజ్వాన్ బటన్ నొక్కేస్తాడు. దాంతో బాంబులు పేలి వాటి పక్కన తీవ్రవాదులందరూ చనిపోతారు. ఇక మిగిలిన వాళ్ళని హంజద్ కొడుతూ చంపుతుంటే బయట ఇక్బాల్ మనుషులు చేస్తారు. కానీ హంజద్ ప్లాన్ లో భాగంగా మిద్ది పైన వచ్చింది రేంజర్స్ గెటప్ లోని షిరానీ మనుషులు కాబట్టి వాళ్ళందరూ ఇక్బాల్ మనుషుల్ని కాల్చేస్తారు. తర్వాత వీళ్ళందరూ ఒకరినొకరు కాల్చుకొని చచ్చిపోయాక ఫైనల్ గా ఇక్బాల్ హంజద్ నుంచి తప్పించుకుని ఒక రైల్వే స్టేషన్ దగ్గరకు పారిపోతాడు. కానీ హంజద్ వదలకుండా గొడవలో భాగంగా ఇక్బాల్ కాలు నరికేసి తర్వాత అతన్ని కిరోసిన్ ట్యాంకర్ పైకి లాక్కుని వెళ్లి కట్టేసి కిందికి వచ్చి మంట పెట్టి ట్యాంకర్లతో పాటు ఇక్బాల్ ని కూడా పేల్చి చంపేస్తాడు. ఆ తర్వాత ప్రశాంతంగా సిగరెట్ కాల్చుకుంటున్నప్పుడు ఎలీనా ఫోన్ చేసి అమీర్ ఇంటికి వచ్చి బెదిరించి హంజద్ ఇండియన్ ఏజెంట్ అని కనుక్కున్న విషయం చెప్పి ఏడుస్తుంది. దాంతో హంజద్ ఎలీనా ఒక తల్లి కాబట్టి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఈ విషయాలు చెప్పింటుందని అర్థం చేసుకుని ఆ పిల్ల మీదేం కోప్పడకుండా ఇతని సొంత పేరైన జస్కిరాజ్ సింగ్ ని ఆ పిల్లకు చెప్పి ఆ పిల్ల నోటి ద్వారా ఆ పేరును విని చివరి వీడ్కోలు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత కొద్దిసేపటికే అమర్ వచ్చి హంజద్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లి నీతో పాటు ఇంకా ఏజెంట్లు ఎంతమంది ఉన్నారో ఎక్కడెక్కడున్నారో చెప్పని టార్చర్ పెడుతుంటారు. ఆ టైంలో అజయ్ పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ కు ఫోన్ చేసి
మా వాడు మీ దగ్గర ఉన్నాడు, ఈ విషయం ఇంకా బయటకు తెలియలేదు, వదిలేయండి అంటే అతను ఏంటి కామెడీయా, వదలను అనే లెక్కలో మాట్లాడతాడు. అప్పుడు అజయ్, సరే మీకు కథలు వినే మూడుంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి. 3 నెలల ముందు ఐఎస్ఐ టాప్ అథారిటీస్ లో ఒక ఆయన కోట్ల రూపాయల డబ్బుల కోసం ఇజ్రాయెల్కు ఇంకా పాకిస్తాన్ శత్రువులకి పాకిస్తాన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని అమ్మడానికి వెళ్లాడు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు నేను పంపిస్తాను, అవి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి పంపిస్తాడు. ఇక అలా చేయాలనుకున్నది మరెవరో కాదు, ఈ లెఫ్టినెంట్ జనరల్ హుస్సేనే. ఆ విషయాన్ని సీక్రెట్ కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తుంటారు. ఇక అజయ్ మళ్లీ ఫోన్ చేసి, పొరపాటున ఈ విషయం పాకిస్తాన్ ప్రజలకు తెలిసిందంటే మిమ్మల్ని రోడ్ల మీద బట్టలోడదీసి పరిగెత్తించి కుక్కను కొట్టినట్టు కొట్టడమే కాకుండా అమాయకులైన నీ భార్యని పిల్లల్ని బతికుండగానే తగలబెట్టేస్తారు అని చెప్పేసరికి హుస్సేన్ ఫుల్ భయపడిపోయి దారికొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి అజయ్తో, ఇప్పుడు ఇది చేయాలన్నా కూడా నా చేతుల్లో లేదు, మేము ఒక ఇండియన్ ఏజెంట్ ని పట్టుకున్నామని చాలా మందికి తెలిసింది అని చెప్పేసరికి వెంటనే హంజద్, అందుకోసం ఒకడున్నాడు ఉజూర్, ఇందుకోసమే వాడిని ఇంకా చంపకుండా పెట్టాను అని చెప్తాడు. అవి విన్నాక వాళ్ళు దొరికిన ఇండియన్ ఏజెంట్ ఉజూర్ అనేలా చూపిస్తారు. కానీ దానికి అమర్ ఒప్పుకోడు. దాంతో హుస్సేన్ అమర్ ఒక పిచ్చోడు అని తన వాళ్ళతో పక్కకు లాగించేసి తర్వాత అజయ్ చెప్పిన విధంగా హంజద్ ని వేరే ఒక చోట వదిలేస్తారు. ఇక హంజద్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లోని ప్రైవేట్ జెట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జమీల్ కార్లో ఇక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే హంజద్ ఫుల్ షాక్ అయిపోతాడు. నిజానికి ఎలీనా హంజద్ ని పట్టుకున్నారని జమీల్ కు ఫోన్ చేసి ఏదో ఒకటి చేయండి డాడీ అనేసరికి జమీల్ అజయ్ కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి, ఆలస్యం చేస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది, త్వరగా చేయండి అని ఉంటాడు. ఆ తర్వాత అజయ్ హోమ్ మినిస్టర్ తో మాట్లాడి రిటర్న్ కాల్ చేయడానికి ఇంత టైం పట్టింది. జమీల్ ఇలా చేయడానికి మెయిన్ కారణం ఏమిటంటే అతను కూడా ఒక ఇండియన్ ఏజెంట్ కాబట్టి. స్టార్టింగ్ లో అజయ్ చెప్పిన సూపర్వైజర్ జమీలే. అతని గురించి ఎవరికీ తెలియదు, కానీ జమీల్ కి పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఏజెంట్లు అందరి గురించి తెలుసు. అతన్ని 35 సంవత్సరాల ముందు పాకిస్తాన్లోని రాజకీయాల్లో చేరడం కోసం పంపించుంటారు. అప్పటినుంచే ఆయన దేశానికి సేవ చేస్తూనే ఉంటాడు. ఆ విషయాలన్నీ హంజద్ అడిగేసరికి జమీల్ చెప్పి, అలాగే ఇప్పుడు ఎలీనా ఫోటోని ఇంకా హంజద్ కి అతని పాస్పోర్ట్ ని ఇచ్చి వాళ్ళని మర్చిపో అని చెప్తాడు. అప్పుడు హంజద్, నాకున్న బాధల్లో ఒకటే దావుద్ ని చంపలేకపోయాను అనేసరికి జమీల్ చిన్న స్మైల్ ఇచ్చి తన ఫోన్లోని ఫోటోని చూపిస్తాడు. నిజానికి దావుద్ కి అలా రోగం వచ్చి పడిపోవడానికి కారణం జమీలే. జమీల్ దావుద్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు జమీల్ వేలుకున్న ప్లాస్టర్ లో విషాన్ని కలిపి అతనికి తాకించడం వల్ల దావుద్ అలా పడిపోయాడు. ఇక టార్చర్ పెట్టడంలో వచ్చే మజా చంపడంలో రాదు అనేసరికి హంజద్, నీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా అని షాక్ అయిపోయి తర్వాత సాటిస్ఫాక్షన్ తో ఇండియాకి వచ్చేస్తాడు. ఆ తర్వాత అజయ్ హంజద్ ని, నువ్వు అద్భుతంగా చేశావు, రేపు బన్సల్ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు, రెడీగా ఉండు అని చెప్పి స్టే చేయడానికి ఒక రూమ్ కు పంపిస్తాడు. ఇక హంజద్ రాత్రికి తన భార్య బిడ్డ ఫోటో చూస్తూ ఆ ఫోటోను తగలబెట్టేసి ఆ జ్ఞాపకాలను ఆ జీవితాన్ని పూర్తిగా వదిలేస్తాడు. తర్వాత రోజు మళ్లీ జస్కీగా మారి అజయ్ కి ఎవరికీ చెప్పకుండా వాళ్ళ ఊరు పఠాన్ కొట్టుకు బయలుదేరతాడు. ఇక ఒంటరిగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని చెల్లెలి కొడుకుని చూసి ఆనందంగా ఇంట్లోకి వెళ్దామనుకున్నప్పుడు వాళ్ళమ్మ జస్కీని గమనించకుండా నార్మల్ గా చెత్త తోసుకొని గేటు మూసుకొని వెళ్లిపోతుంది. దాంతో జస్కీ ఇంట్లోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతాడు. ఇక వెనక్కి వెళ్లాలో ముందరకు వెళ్లాలో తెలియక అక్కడే ఉండిపోతాడు. త్యాగమే సర్వోత్తమ ధర్మము అనేలా అక్కడితో సినిమా అయిపోతుంది. ఇక ఈ ఎండింగ్ ని కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే జస్కీ ఒక వీరుడు అని అర్థం. ఇక జస్కీ తన ఇంటికి వెళ్ళలేడు, ఎందుకంటే తన చెల్లెలి ముగుడిని చంపింది అతనే కాబట్టి తన చెల్లికి చెల్లెలి కొడుక్కి ముఖం చూపించుకోలేడు. అలాగే అతనికి ఆల్రెడీ ఉరిశిక్ష పడింది కాబట్టి ఇంటి దగ్గరుంటే అతన్ని ఖచ్చితంగా ఉరి తీస్తాడు. ఇదే కాకుండా ఇతను ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మకి నెల నెలా వచ్చే 30,000 డబ్బులు రాకుండా పోతాయి. కాబట్టి అతను రిటర్న్ ఇంటికి వెళ్ళలేడు. అలాగని పాకిస్తాన్ కూడా వెళ్ళలేడు, ఎందుకంటే అతను ఒక ఇండియన్ ఏజెంట్ అని అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది కాబట్టి. ఇతను వెళ్తే ఇతని వల్ల జమీల్ కి, ఎలీనాకి ఇంకా ఇతని కొడుక్కి ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికైతే ఎలీనా సేఫ్ గానే ఉంది, ఎందుకంటే అతను మమ్మల్ని బెదిరించాడని, మా నాన్నకు ఆ విషయం తెలియదని కారణాలు చెప్పి వీళ్ళు మిగిలిన జీవితాన్ని అక్కడే సాఫీగా గడపొచ్చు. కానీ మళ్లీ జస్కీ వెళ్తే ఎలీనా మీద, ఆ పిల్ల కొడుకు మీద ఇంకా జమీల్ మీద ఖచ్చితంగా దేశద్రోహం నింద వేస్తారు. కాబట్టి అతను అక్కడికి వెళ్ళలేడు. వేరే దేశానికి వెళ్ళినా కూడా వాళ్ళ మీద నిఘా ఉంటూనే ఉంటుంది కాబట్టి అతను ఆ జీవితాన్ని పూర్తిగా వదిలేయాలి. దాంతో జస్కీ తన దేశం కోసం, తన కుటుంబం కోసం సర్వస్వాన్ని పూర్తిగా త్యాగం చేసిన ఒక వీరుడిలా నిలిచిపోయాడు. సో ఇంతే ఫ్రెండ్స్, దురంధర్ 2 ద రివెంజ్ మూవీ స్టోరీ.
ఇక జెస్కీకి 2002 నుంచి 2004 దాకా 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి అలాగే అతని శరీరాన్ని ముస్లిం శరీరంగా మార్చి ఇంకా ముస్లింల పద్ధతులు అలవాట్లు అన్ని నేర్పించి తర్వాత పాకిస్తాన్ కి పంపించారు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. ఫైనల్ గా మరి మీకు పార్ట్ 1 నచ్చిందో పార్ట్ 2 నచ్చిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.